నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను హాసిని మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ ఈమంది రామారావు గారు. నమస్తే రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, తమన్నా మనకి హ్యాపీ డేస్ మూవీ నుంచి చాలా ఎంటర్టైన్ చేసింది. ఇప్పటికీ తన అందం కానీ ఏది గ్లామర్ మాత్రం పెరుగుతున్నది కానీ తగ్గలేదు. సో ఇక్కడ మనకి టాలీవుడ్లో మూవీస్ చూస్తేనే అట్ ఎ టైం బాలీవుడ్లో కూడా చాలా మంచి స్టార్ అయింది. అలాగే ఇప్పుడు చూస్తే ఒక షాకింగ్ న్యూస్ చెప్పిందనమాట. ఏంటంటే నేను ఒక అతనితో డేట్ చేస్తున్నాను, అతనికి నా గురించి మొత్తం తెలుసు, నేను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఆయన గురించి వినే ఉంటారు మీరు. విజయ్ వర్మ అనే వ్యక్తిని తను ఇష్టపడుతుంది. సో మనం అనుకుంటాం విజయ్ వర్మ అంటే తను హిందీ మూవీస్లో ఎక్కువ చూసుంటాం మనం. సో తీరా చూస్తే అతను ఏంటంటే మన తెలంగాణకు సంబంధించిన అబ్బాయి అని తెలిసింది. సో మరి బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ ముంబై నుంచి వచ్చి ఇవన్నీ చూసి మన తెలంగాణ అబ్బాయిని ఎందుకు ఇష్టపడింది అంటారు? అంటే ఇక్కడ ఏ అబ్బాయిని కాదు కానీ అబ్బాయిని ఓకే ప్రేమిస్తుంది కదా అమ్మాయి. తర్వాత నా గురించి ఆయనకి అన్నీ బాగా తెలుసు అంటే అన్నీ బాగా తెలుసుకోవడం కోసమే డేట్ చేస్తూ ఉంటారు. అంతే కదా, లేకపోతే డేట్ చేశారంటే ఇది తెలుసుకుంటారు కదా. ఇకపోతే తమన్నా గురించి చాలా అందగత్తి అని విన్నాను, డబ్బు అంటే ఆశ ఎక్కువ అని విన్నాను, తన వ్యాపారం కూడా బాగా నడిపిస్తుందని విన్నాను. అండ్ అంతకుముందు కూడా కార్తీతో డేట్ చేసింది అని చెప్పి న్యూస్ వచ్చింది. కార్తీక్తో డేట్ చేయడం కాదు, కార్తీక్ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. నువ్వు మీ ఇద్దరు చాలా కాలం ప్రేమలో మునిగిపోయారు కదయ్యా అంటే అవును నిజమే, నేను ప్రేమించాను, తమన్నాను ప్రేమించాను. అవారా ఏదో సినిమా ప్రేమించాను కానీ అది మా ఇంట్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత విడిచిపెట్టాను. కానీ వాళ్ళిద్దరు విడిపోవడానికి గల కారణాలు ఏంటంటారు అప్పట్లో? విడిపోవడానికి కారణాలు ఏం కాదమ్మా, ఇవిడికి డబ్బు అంటే బాపిచ్చి, తమన్నాకి మనకి డబ్బు అంటే బాపిచ్చి వ్యాపారం చేస్తుంటుంది. ఆయనకి ఏంటంటే తమిళంలో శివకుమార్ అని అంటే సూర్యకి కార్తీకి ఫాదర్ అన్నమాట. శివకుమార్ అంటే మన తెలుగులో చంద్రమోహన్ ఎలాంటి ఆర్టిస్టో తమిళ్లో శివకుమార్ అంత మంచి ఆర్టిస్ట్ అన్నమాట. చాలా సినిమాలు చేశాడు, నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాడు అన్నమాట. వాళ్ళది ఒక ఐడియల్ కంపెనీ, ఫ్యామిలీ ఐడియల్ అంటే ఆదర్శవంతమైన కుటుంబం అన్నమాట. జ్యోతిక వెళ్ళిందంటే ఆ శివకుమార్ తాలూకు మంచితనానికి, శివకుమార్ భార్య మంచితనానికి నిజంగా వాళ్ళు ఓ బిడ్డలాగే ఆ కుటుంబాన్ని సాకిందన్నమాట. కనుక ఆయన అంటాడన్నమాట, కార్తీ నాకు మా అన్నయ్య కంటే మా వదినంటేనే ఇష్టం, ఎంత మధురంగా ఉంటాయి, మా అమ్మ కంటే మా వదినే నాకేం కావాలో తెలుసుకొని నా కోరికలన్నీ మన్నిస్తుంది అని చెప్పాడు. అంటే అలా చూశాడు కూడా. అప్పుడు జ్యోతిక చెప్పింది మాట, నీ పెళ్ళి అయింది కదా, పెళ్ళి అవ్వకముందు ప్రేమిస్తే పర్వాలేదు, పెళ్ళి అయిన తర్వాత ప్రేమించడం అది మంచిది కాదు నాయన, చెప్పు నువ్వు ఇలా విషయం చెప్పు, కరెక్ట్గా నేను తొందరపడ్డాను, పొరపాటు చేశానని చెప్పి తమన్నా దగ్గర సెలవు తీసుకో. ఓకే, అంటే ఫస్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాతే మళ్ళీ తమన్నాని ఇష్టపడ్డాడు. ఓకే చేసుకో అన్నారన్నమాట. అది ఎలాగంటే నిజాన్ని ఎవరైనా నమ్ముతారమ్మా. ఇప్పుడు ఎవరైనా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొన్ని నిజాల్ని బయటికి చెప్పలేక మొహమాట పడిపోయి భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం, ఏదో ఎలాంటి తొందరపాటు పనులు చేస్తారు. కానీ ఇలా జరిగింది, ఇలా చేస్తున్నాను నేను, నా వల్ల పొరపాటు కాదని చెప్పను, పొరపాటే, నన్ను క్షమించు, మనం ఇద్దరు డేటింగ్లో ఉన్నాం, దట్ డజంట్ మీన్ టు మ్యారీ. ఇష్టపడితే మ్యారేజ్ చేసుకుంటాం, లేకపోతే నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం లేకపోయినా దిస్ ఇస్ ఎ ప్రొవిజన్, ఆ ప్రొవిజన్ ఉపయోగించుకుందాం అని చెప్తే తప్పేముంది. మొన్న చైతన్య మాస్టర్ ఉన్నాడు, డ్యాన్స్ మాస్టర్, ఆఫ్టర్ ఆల్ ఒక 6 లక్షల రూపాయలు అప్పుల పాలు అయిపోయారని ఆత్మహత్య చేసుకోవడం అంటే ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయింది. అప్పులో దొరికినప్పుడు 6 లక్షలు మీకు ఇవ్వాలి, ఒప్పుకున్నాను, తీరుస్తా, కమ్మా రాసిచ్చినట్టయితే మీకు ఇంత చొప్పున నాకు వచ్చే ఆదాయం ఇది, నా ఆదాయంలో 1/4% నేను తీరుస్తానని చెప్పినట్టయితే పోలీసు డీజీపీ కానీ ఏసీపీ కానీ లోకల్లో ఆ సిపి కానీ ఎవరున్నట్టయితే ఇదండి నేను అప్పు ఎగ్గొడదాం అనుకోవటం లేదు, తీరుద్దాం అనుకుంటాను, ఈ పద్ధతిలో తీరుస్తాను, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే డెఫినెట్గా చాలా చక్కగా ఉంటాయి కదా. కోట్ల రూపాయలు ఐబీ పెట్టినప్పుడు కూడా మీకు 10 కోట్ల రూపాయలు ఐబీ పెట్టినట్టయితే
నేను 10 కోట్లు ఇవ్వలేను, నాది 2 కోట్ల రూపాయలు, ఇక పంచుకోండి. ఓకే. అంటే అయితే ఇప్పుడు తమన్నా ఇదైనా సరే పెళ్లిపేటలు ఎక్కే వరకు అవకాశాలు ఉన్నాయి ఈ డేటింగ్లో? అలా కాదు, డేటింగ్లో ఇద్దరికి నచ్చినట్టు పెళ్లి చేసుకుంటారు. డేటింగ్ ఎందుకంటే మన మన తాలూకు భావాలు ఎంతవరకు కలుస్తున్నాయి ఆవిడతో, అంటే రేపు ఖర్చు ఎక్కువ పెట్టిస్తుందా, దోబరా ఎక్కువ పెట్టిస్తుందా, బయట వాళ్ళ గురించి ఎక్కువ కంప్లైంట్లు ఇస్తుందా, లేకపోయినట్టయితే ముఖ్యంగా అపార్థాలు చేసుకుంటుందా. ఆడవాళ్ళ రద్ద కదా గొడవ, చీటికి మాటికి అపార్థాలు చేసుకోవడం, అలగడం అంతాను, ఇవన్నీ చూసుకుంటారన్నమాట. అలాగే వైఫై చూసుకుంటుందంటే ఇతర వ్యసనాలు ఏమైనా ఉన్నాయా, తాగుబోతా, జోదం ఆడతాడా, డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాడు, భార్య పట్ల ఎంత కేర్ఫుల్గా ఉన్నాడు, ఎంత బాధ్యతగా ఉన్నాడు, ఎలా చూసుకుంటున్నాడు, నాకు ఏదైనా కష్టమైన సుఖమైనటువంటి సేవలు చేస్తాడు, ఇవన్నీ చూసుకుంటున్నారు ఈ రోజుల్లో ఆడవారన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళకి కష్టం వచ్చింది, కాళ్ళే పడితే తప్పే ఉందమ్మా, కళ్ళు రాస్తే తప్పే ఉందమ్మా. సాటి ప్రాణానికి ఒక ప్రాణం అడ్డుపడటం కదా. మీ డబ్బు తీసి ఇవ్వడం అది కాదు, చికెన్ బిర్యానీ ఇవ్వడం కూడా కాదు. అమ్మ నీకు తలొస్తుందా ఏమిటమ్మా అని చెప్పేసి అదేదో అసలు శుశ్రూష చేయడం అన్నది ఆడత కోరుకుంటుంది. ఆ రెండు కలిసినట్టు పెళ్లి చేసుకుంటారు. అది ఈవెన్ అక్కినే నాగేశ్వరరావు గారు కూడా చివరి రోజుల్లో అన్నపూర్ణ గారికి ఎంత సేవ చేశాడు ఆయన. అలాగే రంగనాథ్ ఉన్నాడు, రంగనాథ్ ఆ భార్యకి ఎంత సేవ చేశాడు. మానవ మాతృలు ఎవరైనా అంత సేవ చేస్తారా? ఆవిడ చైర్ కేసు పెంచి పడిపోయింది అన్నమాట, నడుమంతా నుజ్జు అయిపోయింది. ఆల్మోస్ట్ 10 ఏళ్ళు మంచం మీద ఉంది. 10 ఏళ్ళు కూడా తనే స్నానం చేయించడం, లిట్రిని తీసుకురావడం, మళ్ళీ బట్టలు తరవడం, ఆవిడకి అన్నం తినిపించడం, టిఫిన్ తినిపించడం, అలా ఎవరైనా చేస్తారా? చేశారు, ఉన్నారు అలాంటి వాళ్ళు. అలా ఎందుకు ఉండకూడదు? ఆడవాళ్ళకి మగవాళ్ళు కానీ, మగవాళ్ళకి ఆడవాళ్ళు కానీ అలాగే ఆ మనసులను తెలుసుకొని ప్రాణానికి ప్రాణంగా ఉండడం అదే నిజమైన సంపద. సో అలాగే తమన్నాని పప్పన్నం ఎప్పుడు పెడతామని చెప్పి ఫ్యాన్స్ చాలా మంది అడుగుతున్నారు. అలా అడుగుతారమ్మా, ఇవిడ చెప్పే కదా. ఇంకా హీరోయిన్ గా రాణిస్తుంది అంటారా? ఇంకొన్నాళ్ళు ఉందంటారా తమన్నాకి? ఇది అంటే విజయవర్మని నేను చేసుకుంటా అని చెప్తుంది. నా గురించి విజయవర్మకి అన్నీ తెలుసు అని చెప్పింది. అంటే ఏమిటి, నాకున్నటువంటి మంచి చెడ్డ అంతా తెలుసు అని చెప్పింది. తన వ్యాపారాలకు కూడా అందుబాటులో ఉంటాడు. విజయవర్మ హీరోలా కాకుండా మామూలు చిన్న వేషాలకు పనిచేస్తాడు. తర్వాత ఏమో వ్యాపారం చూసుకుంటాడు, అదే ఉద్దేశం అన్నమాట. అందువల్ల తొందరలో విజయవర్మని చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. లాస్ట్ బట్ అలా ఆ చివరి నిమిషంలో డ్రాప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇద్దరికి ప్యారలల్గా ఉంటే ఆ సంబంధాలు కొనసాగుతాయి. అలా కాకుండా జరీస్ ఆ తమన్నా అంటే ఆవిడ ఆకాశంలో ఉంటే ఈయన మధ్యలో ఉన్నాడు. వీళ్ళిద్దరికి సంబంధాలు కలవు ఇవన్నీ అనుకుంటారు. కానీ ఇలా చూసేవాళ్ళు చాలామంది దెబ్బతిన్నారన్నమాట. ఇప్పుడు ప్రభాస్ అనుష్క ఉన్నారు, ఆకాశంలో ప్రభాస్ ఉన్నాడు, అనుష్క కింద ఉంది. ప్రభాస్ కొన్ని 1000 కోట్లు ఉంటుంది, అనుష్క కూడా ఉంటుంది 1000 కోట్లు. అయినా సరే అక్కడ రాజులు, క్షత్రియ వంశీకులు, రాచరిపు మర్యాదలు అన్నీ ఉంటాయన్నమాట. అందువల్ల పేర్లకు ఉంటేనే ప్రేమ కలుస్తుందని నా ఉద్దేశం. డబ్బు ఎక్కువగా ఉండి అమ్మాయి బాగా డబ్బు ఉండి అబ్బాయిని చేసుకున్నా, అబ్బాయికి బాగా డబ్బు ఉండి అమ్మాయిని చేసుకున్నా కొన్ని విభేదాలు వస్తుంటాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.